డాడీ ఏంటమ్మా బయటికి వెళ్దాం అంటున్నాడు. బయటికి వెళ్దాం అంటున్నాడా? అవును. సరదాగా వెళ్ళరండమ్మా. బయటికి వెళ్దాం అంటుంది అతను కాదు, ఇతను. హాయ్ అంకుల్, మణిమాలను తీసుకెళ్లి అలా సిటీ చూపించొస్తా. మా సిటీ మాకే చూపిస్తావా? యా. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? కొన్ని మణిమాలు చూపిస్తే నేను చూస్తాను. వాట్ యు సే? ఏడ్చినట్టుంది బాబు. ఏంటండి? మా అమ్మాయి బయటికి వెళ్తాట. కొత్తోడు వెళ్తావేటి? వీడెందుకు? మా ఇంట్లో ఆడవాళ్ళని ఎవరితో పడితే ఆడితో పంపించాం. డ్రైవర్ ఇచ్చే పంపుతాం. అది మా సంప్రదాయం. యా. నువ్వు వెళ్ళు బాబు. అలాగేనండి. లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది, మీరు అనుకుని కూర్చోండి. ఆ? Shit. స్టాప్ 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 స్టాప్. ఏ వెళ్ళి కాన్ తీసుకొస్తావా? వెయిట్. తను నా ఫియాన్సే. తనకేం కావాలన్నా నేనే కొనాలి. ఓకే, నేను చెప్పింది కూడా నీకే. థ్యాంక్ యూ. నిన్న భోజనాల దగ్గర ఆ డైనోసార్ గడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే వాడిని తిప్పకుండా వెళ్ళిపోయారేంటి? ఎంతైనా ఆయన మా ఓనర్ కదండి. బాగుంది ఏంటండి మీ యాక్టింగ్. యాక్టింగ్ ఏంటండి బాబు? ఆయన మా ఓనర్, నేను డ్రైవర్ని. ఓకే ఓకే, ఆయన మీ ఓనరే. అయితే మిమ్మల్ని హర్ట్ చేశాడు కదా, హ? సరదాగా కాసేపు టీస్ చేద్దాం. ఓకే? టీజింగ్ అంటే నాకు చాలా సరదా అండి బాబు. అందులోకి డైనోసార్ గారిని ఏడిపించుకుంటే నాకు మరీ సరదా. ఏంటండి బోనసా? ఛార్జీలకు డబ్బులు అర్జెంట్ గా ఏది దొరికితే అది పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో. ఇప్పుడా? అవును, అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళా. నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో. నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది. ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు. వెళ్ళా. అటెక్కడికి రా. రాజారావు గారు చెప్పేద్దామని. నో, వీల్లేదు. పోనీ చంద్రకళ గారికి చెప్తాను. నో, నేను ఒప్పుకోను. పోనీ మణిమాల గారికి చెప్పేళ్తాను. పని మనిషికి కూడా చెప్పడానికి వీల్లేదు. ఇట్రా. ఇటెక్కడికండి? ఇలా దూకి ఇటు నుంచి ఇడిపో. అలాగే చేయవదలండి. ఆగనండి రంగబాబు, నేను రాజమండ్రి పంపండి, వదలరా. మీరు కూడా వాళ్ళు చెప్తే వెళ్తానండి. తప్పండి రంగబాబు. సారీ అంకుల్. ఏదో సారీ అంటావా? అది కాదు, నీకు వాడు- మామూలు పర్స్పెక్ట్ కాదు, అది కాదు. బాగా గట్టి పర్స్పెక్ట్ తెలుగు. అంకుల్, అంకుల్, దొరికితే బస్సు లేకపోతే ఫ్లైట్ కి రాజమండ్రి బ్యాకెట్ వెళ్ళిపోతాను. బాబు. మా ఊరు వెళ్ళిపోతున్నానండి. ఆ? నేను ఇక మీకు కనిపించకపోవచ్చేమో. ఏంటయ్యా మేము నీకేమైనా లోటు చేసావా? అబ్బాబే, సొంత ఇల్లు కంటే ఎక్కువగా చూసుకున్నారు. కాకపోతే నేను ఇక్కడ ఉంటే నాకు ఇష్టం లేదు. నీకేంటి నొప్పి? ఆడొచ్చింది నన్ను డ్రాప్ చేయడానికి. ఆ పని అయిపోయింది. వాళ్ళకి స్టే చేస్తే బాగుండదు. మాకు చాలా బాగుంటది. ఆ? ఎందుకంటే అతను డ్రైవర్ అంటే మా ఇంటి ఇరవైపు. మా ఇంటి ఇరవైపు మా ముందు పంపించాం అనుకో, మాకు అది ఇష్టం. ఏమే అవునవును. చూడు బాబు, చూస్తున్నానండి. ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఇల్లే నీదనుకో. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామండి? బాబు చాలా ఫాస్ట్. అలా చూస్తావేటమ్మా? బాబుని లోపల తీసుకెళ్ళు. వెళ్దామా? ఊరెళ్ళడం లేదు కదా, నా డబ్బులు నాకు ఇచ్చే. తను నేను సినిమాకి వెళ్ళదు. ఏ సినిమాకి వెళ్దాం? థియేటర్లో ఎవరు లేని సినిమాకి. ఇదిగో ఏంటి? అలా అలా వెళ్ళారు కదా, మనం ఇలా వెళ్తారేంటి? ఎందుకు? పరిశీలి తీసుకోవేటి? ఇంకా లాభం లేదు. ఆ మణిమాల నచ్చిందని చెప్పి ఎలాగైనా పెళ్లికి ఏర్పాట్లు చేయించాను. అమ్మో, ఇప్పుడే చెప్పేస్తే ఆ రంగబాబు గారిని లవ్ చేస్తానని చెప్పి రివర్స్ అయిపోతుందేమో. ఎలాగన్నా రంగబాబు గారిని తప్పించాను. ఏంట పచ్చేయడం మరి ఎలా చేయాలి మాస్టర్? ఎలా ఇవ్వాలంటే మోకాలు ఇలా వచ్చి ఇడికిలి అది చేయమన్నాను గారి చూపించమన్నట్టు ఎదవా. ఎవడు కొత్త స్టూడెంట్ అనుకుంటాను. ఏం కోర్సు నేర్చుకోవడానికి వచ్చా? క్రాష్ కోర్సు కరాటేనా, షార్ట్ టర్మ్ కుంగ్ఫూనా, లాంగ్ టర్మ్ టైక్వాండోనా? నేను ఇక్కడ ఏ కోర్సు నేర్చుకోవడానికి రాలేదు. మరి నేర్పడానికి వచ్చావా? నీ చేత కాళ్ళు చేతులు విరక్కొట్టించడానికి వచ్చా. ఎవరువే? నా బద్ద శత్రువు రంగబాబు గారి. అటాక్! అడుగు చేయదురా. రండి. పంచిన పడిందో ఇక మరి. ఎవరు
వరుణ్ బాబాయ్ తక్కువ మెత్తున్నారు. బాబు కూడా అయిపోయారా నీ పంట పట్టడానికి లుంగి ఒకటి. పంచేది నీకు. అమ్మ అమెరికా, ఇదంతా నీ స్క్రిప్టా? రేయ్, ఈ రోజుతో నీ క్యారెక్టర్ శుభంగా ఆడిపడిపోయిందిరా. ఇక్కడి నుంచి నేనే అమెరికా వాడిని. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. ఆంటీ, అంకుల్, మణిమాల, సూర్యకాంత్ అండ్ అదర్స్ అందరూ బయటికి రండి. ఏంటి బాబు మా పూలగడ కలిసాడా? వాడు నన్ను ఎందుకు కరుస్తాడు? వాడు నా ఫ్రెండ్. మరి ఎందుకు కలిసావు? మీ అందరికీ నిజం చెప్దామని. నిజమా? ఏంటది? మీరు అందరూ అనుకున్నట్టు నేను డ్రైవర్ రంగబాబుని కాదు. ఆ. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి వచ్చిన శ్రీనివాస్ని. అబద్ధం చూపిస్తాను కనిపెట్టేశారేంటి? మళ్ళీ ట్రై చేద్దాం. మీ అందరికి నవ్వులాటగా ఉండొచ్చు, నేను చెప్పేది పచ్చ నిజం. ఆ విషయం మాకు ముందే తెలుసు అల్లుడు గారు. తెలుసా? అవునయ్యా, మీరు హైదరాబాద్ బయలుదేరే ముందే మీ నాన్నగారు మాతో అన్నీ చెప్పారు. అమ్మయ్య, బతికించాడు. కానీ మేమే ఏమీ తెలియనట్టు నటించాం. ఇక నటించకలేదు, నిజం తెలిసిపోయిందిగా. అసలు విషయం ఏంటంటే మీ అమ్మాయి మణిమాల నాకు బాగా నచ్చేసింది. అంత బాగా నచ్చిందేట్రా? నువ్వు ఎప్పుడు వచ్చారా? ఒరే గిరియన్ టంగ్ స్లిప్ అవ్వకండి, ఓ నిమిషం ఆగండి చెప్తాను. ఎరా నువ్వు అమెరికా నుంచి వచ్చావా? యో బ్రో, నీ పేరు శ్రీనివాసా? తెలియనట్టు అడుగుతావుంట్రా. ఇన్ని రోజులు అమెరికా రోల్ యాక్ట్ చేశాడు కదా, దాంట్లోంచి బయట రాలిపోతాడు మీరు అల్లుడు. ఉండండి. ఎవరు అమెరికా వాడో ఎవరు డ్రైవర్ ఇప్పుడే తెలిచేస్తాను. అమెరికా స్పెల్లింగ్ చెప్పరా? ఏఎంఐకేఏ. అమెరికా స్పెల్లింగ్ AMERICA. అది ఇంగ్లీష్ లో, నేను చెప్పింది ఫ్రెంచ్ లో. వాడికి ఫ్రెంచ్ వచ్చు. అసలు అమెరికాలో నువ్వు ఉండేది ఎక్కడ? అక్కడ ఉండాల్సిన కర్మ నాకు ఎందుకు? మా ఇంట్లోనే అదే ఉండేవాడిని. మీ ఇల్లు ఎక్కడ అడుగుతున్నాను. కత్తిపూడి జంక్షన్ దగ్గర. అదెక్కడ? పసలపూడి పక్కన. అమెరికా అలాంటి ఊళ్ళో లేవు అంకుల్. రాజుల వరంగల్ దగ్గర ఉంది, అమలాపురం దగ్గర ఉంది. అలాంటి కత్తిపూడి అమెరికాలో ఉంటుంది తప్ప. పైగా అది ఒబామా అత్తారు అంకుల్. అయ్యండొచ్చు అయ్యా. నిజంగా నువ్వే అమెరికా నుంచి వస్తే టకా రెండు ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడరా? What are you thinking, man? I can talk in English in 120 km speed per hour. You know Kingfisher Airlines, Indian Airlines, Deccan Chronicle and Times of India and Hindu. Daily reading 2 times. Yo. Please sound horn, man. ఒక్క ముక్క అర్థం కాలేదు. నాకు అర్థమైంది బాబు. రోజు రకరకాల ఫ్లైట్స్ లో ఇంగ్లీష్ పేపర్స్ చదువుతూ తిరిగేవాడంట. ధోనిలో భలే క్యాచ్ చేశారు. అసలు ఇటు మాట్లాడిన ఇంగ్లీష్ లో ఒక అడ్జెక్టివ్ లేదు, ఒక అడ్వర్బ్ లేదు, అసలు గ్రామరే లేదు. గ్రామర్ లేకపోయినా మాలుడికి గ్లామర్ ఉంది. అది చాలు, నువ్వు ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు. ఏమండి, ఆ. వీడికి పనిష్మెంట్ ఇచ్చేయండి. అలాగే నువ్వు వెళ్ళమని చెప్తాను. నాన్నకర్లకు చిన్న పనిష్మెంట్ ఇవ్వద్దు. ఈసారి టిప్పర్ లారీలాగా పెద్ద పనిష్మెంట్ ఇవ్వండి. అలాగే సొంత తీసుకెళ్ళి గెజబారని అంకుల్ డోంట్ బిలీవ్ హిమ్, ఈస్ ఎ చీట్. అంకుల్, జేబులో సెల్ ఫోన్ కూడా లాక్కోండి, ఎందుకైనా మంచిది. అలాగే చెప్పు. బట్టలు తెస్తూ పని అయిపోతుంది. ఇక్కడ వస్తారా లేడీస్ అంకుల్ లేదు, ఇంటి మీద పెంకులు లేదు. వెళ్ళా ఒరేయ్ అలా ఉన్నాడు కానీ ఉన్నాడు ప్లీజ్ అబ్బా ఒరేయ్ 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 ఆగండ్రా ఒరేయ్ హెల్ప్ హెల్ప్ హెల్ప్. నేను ఇంకో ప్లాన్ వేయడానికి తిరుగుతున్నాను. నువ్వెందుకు తిరుగుతున్నావో నీకు అర్థమవుతులేదు. ఒక్కరాగా కారు బ్రేకులు తీయగలిగాం కానీ ఆడి ప్రాణాలు తీయలేకపోయావు. ఆడికి ఇంకా ఈ భూమి మీద నూకలున్నాయి. నోకలే కాదు, బాసుమతి బియ్యమే ఉన్నాయి. ఈసారి ఇలాంటి ప్లాన్ కాదు, సెక్షన్ 302 లాంటి పవర్ఫుల్ ప్లాన్ అయ్యారు. అలాంటి బ్రహ్మాండమైన ప్లాన్ నా దగ్గర ఉంటుంది. ఉందా? అది నీ దగ్గర ఉంచుకుంటావా, నాకు చెప్తావా? చెప్తాను. ఏంటది? నీలకంఠం ఇంట్లో ఒక పెద్ద లైట్ ఉంది తెలుసా? ఒకటి కాదు, 100 ఉన్నాయి ట్యూబ్ లైట్. నేను చెప్తున్నది సీలింగ్ ఉన్న పెద్ద లైట్ గురించి. శాండ్లీరా? యా, దాంతో ఎలా చెప్తా? సింపుల్. ఆ షాండ్లియర్ తెగి నీలకంఠం నెత్తి మీద పడింది లైట్ తో పాటు ఆడి తల కూడా పగిలిపోద్ది. వెంటనే ఆడు పరలోకానికి వెళ్ళిపోతాడు. ప్లాన్ బాగుంది కానీ వర్కౌట్ అవుతుందట. ఈజీ. ఈ రోజు ఎవరు లేంటే ఏం చూసుకుని ఆ షాండ్లియర్ పెద్ద తాడు కట్టి నా పప్పుల మీద ఉంటా. మీరు చేయవలసిందల్లా ఆ నీలకంఠం గారిని కరెక్ట్ గా లైట్ కిందకి తీసుకొచ్చి నుంచోబెట్టండి. ఓకేనా? ఎన్ని గంటలకు నిలబెట్టమంటావు? రేపు 10ంటికి మీరు ఆడిని తీసుకొచ్చి ఆ షాండ్లియర్ కింద నుంచోబెడితే నేను ఆ తాడు కోసేస్తాను. 10 కల్లా ఆడ ఆత్మ ఫ్లైట్ లో పరలోకానికి వెళ్ళిపోద్ది. వెంటనే గోల్డెన్ ప్లేట్ లో ఆడి ఆత్మ మొత్తం మీ చేతికి వచ్చేది. వచ్చే ఆదివారం ఆడి తిన్న కార్డ్స్ ప్రింట్ చేయించుకోండి. ఆహా, కరెక్ట్ గా చెప్పలేను కానీ నీ బుర్ర మర్రి చెట్టు తొర్రా. ఇలా దగ్గర అర్జెంట్ గా తలస్నానం చేయరా. రేపు ఆ నీలకంఠ పోయాక ఎలాగా చేయాలి కదా. అవును కదా. కొంచెం ముందుకు రండి, కొంచెం ముందు, కొంచెం రైట్, రైట్ కొనండి. అది కొంచెం ముందుకు రండి. ఏమండి, మీ ఫోటోలు తీసి 35-40 సైజ్ ఎన్లార్ చేసి ఆఫీసులో పెడితే ఆ రాజారావు గారు కుళ్ళు చావాలి. అయితే ఓకే, కొంచెం ఫార్వర్డ్ రండి. అది ఆ లైట్ స్ట్రైట్. ఇక మీకు టైం అయిపోతుంది, కొంచెం నవ్వండి. మీరు ఎంతనేమైనా సౌండ్ ఇందులో రాదు. డాడీ ఏంటమ్మా? నేను గాడిద బొమ్మ వేస్తున్నాను. రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలా? Shut up. దాని తోకకు వెంట్రుకలు ఉంటాయా ఉండవా? నీకు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అయితే దానికి ఒకటే మీరు ఉండండి ఫోటో తీసి. నేను ఎందుకండి? మా ఇద్దరిని కలిపి ఫోటో దిగమ్మా. లీగల్గా ఇల్లీగల్గా నాకు సపోర్ట్ ఉంది. అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేశారు. ఆఫీసులో మా ఇద్దరు ఫోటో ఉండడం కరెక్ట్. నువ్వేం మాట్లాడుకో. 10 అయిపోయింది. రావయ్యా, ఫోటో పెడదాం అక్కడ. ఎంత ఫోటో కొంచెం జరగండి. జరుగుతుందా? నువ్వు తీయమ్మా. ఫోటో ఏమో అలాగే అంటున్నావు. కొంచెం నవ్వు. జరుగుతుందా? నువ్వు తీయమ్మా.
ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండీర్ నుంచే నన్ను రక్షించు. నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు, మరి నా ఇంటి అల్లుడుగా చిచి డాడీ ఆ. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. 2 సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా. ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసుకో. డాడీ